అన్నము బాగుంటలేదు సార్, కడుపులో నొప్పి వస్తుంది, మళ్ళీ ఎట్ ద సేమ్ టైం మోషన్స్ తొందర అవుతుంది, మళ్ళీ స్వీట్ రైస్ కావడం వల్ల ఓకేనా సార్. మళ్ళీ అదే విధంగా నాగు బీసీ దగ్గర కూడా పోదాము. ఇక్కడ అండగా వీళ్ళ విద్యార్థులందరినీ తన గుండెల్లో పెట్టుకొని చూసుకునే ఏకైక రిజిస్టరు మన సార్ రామచంద్రన్ సారు. ఆయన సార్ వచ్చిండు కాబట్టి మనం రెస్పెక్ట్ ఇచ్చి సార్ చెప్పింది విన్న తర్వాత నెక్స్ట్ స్టెప్ బీసీ దగ్గరికి పోవాలా ఏంటనేది. ఈడ మంచి ఫుడ్ పెట్టకపోతే ఈడంగా ఎవడు ఉన్నతమైన వ్యక్తి బయటికి రాడు. నాలుగు ముద్దలు తినకపోతే యూనివర్సిటీకి పోయి లైబ్రరీకి పోయి ఎడదవుతావు. 2 ముద్దలు తినగానే నీకు ఆకలి గుర్తుంటుందా, చదువు గుర్తుంటుందా? కన్న తిప్పలు పడుతున్నావు వచ్చిన కాంచని ఇగ పెట్టుర్రా అంటే ముట్టిటోంతో ఎక్కుతురు మమ్మల్ని. ఏం మీ మాకు పెట్టమంటున్నావా? మా ఫుడ్ మాకు పెట్టమంటుంటే 4 సంవత్సరాల నుంచి మెస్సు కట్టిరు. నిన్న కాక మొన్న గొడవ అయింది. ఎందుకంటే డైనింగ్ హాల్ కొత్త మెస్ కట్టడానికి టెండర్ ఇచ్చాము. టెండర్ అయిపోయింది. టెండర్ నిన్నటితోనే అయిపోయింది. వర్క్ వితిన్ షార్ట్ పీరియడ్లో వర్క్ స్టార్ట్ చేస్తాము. 2 నెలల లోపు 100% చేపిస్తామని చెప్పి పిల్లలకు హామీ ఇస్తున్నా. మీకు ప్రెస్ ముందు కూడా చెప్తాను.